शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननमगर्निशम् अनेकदन्तं भक्तानां ఇరుకొని కూర్చోవాలి కొద్దిగా ముందుగా వెనక్కి కూర్చుంటే కొంచెం ఫ్రీ అవ్వలేదు అదే తెస్తే గమనిస్తున్నారు అక్కడ ఉంది కొంచెం ఇందులో ఉంది ఈ కడిగేసా ఉంది ఇది చిన్నది పసుపు రాసి సిద్ధి వినాయక కథకల్పన ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించుకొని దీపం కల్పించుకోవాలి. శుక్లాంబతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయ అయం మహత్తస్య శ్లోకం తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ తదే యోగం స్మరామి శ్లోకం లాభశ్రేషం జయశ్రేషం కుతశ్రేషం ప్రారంభవం ఏషామిందవర శ్రయో హృదయేశ్వర ఆపాద మహౌతబలం దాతరం స్వయం సర్వసంపాదనం లోకాభిరామం శ్రీరామం గోయో నమాంయులం సుమ స్కందస్తర కపిలో గజకర్ణికం లంబోదరస్య వికటో విఘ్నరాజో గణపతి ధూమకేతు లగ్న దీక్ష ఫలవచంద్ర గజానన
వక్రతుండ స్వర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజాం అష్టావర్చనాదియ పర్యేక్షరయగతి విద్యారంభే వివాహ చ ప్రవేశ విద్యా నిర్ణయమేతాత సంగ్రమే సర్వకార్యేషు విఘ్న సంజ్ఞాయతే అభిప్రీత్యర్థం పూజితో యస్వ వైరపి సర్వ విఘ్నకి దేతో గణాధిపతియే నమస్కరించుకొని ఆచరణ ప్రాణాయామం చేసి సంకల్పం చేసుకోవాలి. సంకల్పం ఓం నమోపేత దులి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభజ్ఞానే ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రాప్తే శ్వేత పరరక్షిత వైవాస్వత మనస్తర కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవక్షే భరతఖండే मोरन दक्षिणे श्रीशैल ईशान्य प्रदेश अस्मिन् वर्तमान व्यापारकार चंद्रमानेन प्रभावाति षष्टि संवत्सराणि मध्ये श्री मौतिकोत्तरं वेंकटराव लक्ष्मीभारती जैन सुष्मिता श्रीवत्स नाम संवत्सरे ఇది संवत्सरे दक्षिण करते भाद्रपद मास शुक्ल पक्ष चतुर्थी वासर बुधवासरे नाम సంవత్సరం మన గోత్రం అది చెప్పదు ఇక్కడ మౌతిక గోత్రం వాసర యుక్త శుభ నక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏవగుణ విశేషం విష్ణాయాం శుభయతే శ్రీమాన్ వెంకటరావు గౌతమ్ మౌతిక నామధేయ శ్రీమతి లక్ష్మీపార్వతి మౌతిక గోత్రం జయంత్ శ్రీవత్స చిన్న వినాయకుడు ఉంది కదా పసుపు వినాయకుడు కుంకుమ బొట్టు పెట్టనా పసుపునే అకస్మిన్ సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయారోగ్య లభితం ధర్మ కామైష చతుర్విధ ఫల పురుషార్థం ఇష్టకామ్యద్య సిద్ధ్యర్థం మనోవాంఛన సిద్ధ్యర్థం సమస్త దురుపేత్రోత్సవం నమస్తే మంగళాభితం వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి శ్రీ వరసిద్ధి దేవత వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పిత ప్రాకరణే యావచ్చిక ధ్యాన వాహనాది షోడశోపారచ పూజా కరిష్యే నీరు తాపడం మమ్మీ నేను పెట్టిన గ్లాస్తో ఉంటాయి ఇంకా మధ్యలో అలా కొంచెం మధ్యలో అది ముందు పెట్టేసుకోలేకపోతే ముందు పెట్టి ఆ గ్లాసులో తీసుకో బయట నుంచి ఇక ఉమ్మరమైన అందులో పెట్టాలి ఉంచాలి పువ్వు తీసేయండి అంతే మీరు చేసి అంతే సార్ నేను చెప్పలేదు ఏం అవసరం లేదు అదే నిర్వహణ సామ్యార్థం గణపతి పూజాం కరిష్యామి
तदलं कलशपूजां करिष्ये कलशं गन्धपुष्पकर्तव्यं तपोपरि हस्तं निधाय कलशपूजा कलशस्य मुखे रुद्रकण्ठे विष्णु समाश्रित मूल्ये तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणेशमता कुरुक्षेत्र सागर सर्वे स्वदीप्त वसुंधर बुद्वेद भुजो समवेदो हर्यतनि अंगस्य सर्वकार्येषु समाश्रित आयं तु देवापूजितं दुरितक्षराधिक गंगेश यमुनेश गोदावरी सरस्वती नदी सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु కలశమునకు పూజలు ద్రవ్యముల మీద దైవము మీద తమ మీద కొద్దిగా జలపించుకొని అనంతరం పసుపు గణపతి పూజించాలి. పసుపు గణపతి చేసేవా తినదు మహా గణపతి పూజ పసుపు గణపతి పూజ గ్లాస్ లో ఉంది కదా గణాంకం కవినామస్మి జ్యేష్ఠరాజం బ్రాహ్మణ బ్రహ్మణేశ్వర స్వయం సాగరం శ్రీ మహాగణపతి నమ ధ్యానం వాహనాన్ని షోడశ సోపాచారే పూజం కరిష్యం పువ్వులు అక్షంతలు కలిపి వేయాలి. यदा भागं गुणं निवेदयामि श्री महागणपते श्रीतो परमोदय परमोदय श्री गणपति प्रसाद शिरस्वागतं రెండు అక్షంతలు తలపై వేసుకోవాలి. అలా శ్రీ వరసిద్ధి వినాయక ప్రదక్షిణార్థం కరిష్యే. శ్రీ వరసిద్ధి వినాయక స్థాన ప్రతిష్ట విగ్రహం పై పువ్వులతో కొంచెం పంచామృతం చిలకరించాలి. ఓం ఐం క్రీం ఓం ఐం క్రీం యారంభం శంసం ఇత్యాదేవ ప్రాణ ప్రతిష్ఠే కల్పితం सम्मत्व ओम वरसिद्धि विनायक श्लोकम सम स्वामी सर्व जगन्नाथ यावत्पु जावनं तात्वतम प्रीति ग्रावने बिंबिस्वे सन्निधं कुरुम आवाहितो भव स्थापितो भव शुभ्र सन्निधो भव अवंकुतो भव वरदो भव प्रसिद्ध 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 षोडशोपाचार पूजा भावसंचित पापश विद्वांसं विचक्षण विद्वांकार भास्कितं विघ्नराजे महाञ्जये एकदन्तं सर्वकर्णं गजवर्णं चतुर्भुजं पासं च देवं देवतीविनायकं उत्तरगमनं संकल्पं शुभं भक्तिविष्णुं कृतं तस्मात् देये विघ्नकायं देये गजनानं देवं तत्त्वाञ्जनं सन्निधं चतुर्भुजं महाकायं सर्वभूषणं श्री महागणपतये नमः ध्यायामि अत्यागज जगद्वास सर्वज तेजस अनाद सर्वज्ञ गौरी गर्भ समुद्रः आवाहयामि मुखौ पुष्यरागस्य नानातद
రాజితం రత్నసింహాసనాచారు ప్రీత్యర్థం प्रतिगृह्यतं आसनं समर्पयामि। गौरीपुत्र नमस्तुते शंकर प्रिय नंदन गृहनोद्यतं दयादत्तं गणपुष्करम् आद्यं समर्पयामि। गजभक्त समस्तुते सर्वाभिष्टिकदायक प्रत्यप्राप्यं माददत्तं गृहाणित्वं राज्यं समर्पयामि। अनादत सर्वज्ञ गिरिवाण गज गणपूजित गृहाण चन्द्रमेव तद्यं महाप्रिय आचमनीयं समर्पयामि। दरीक्षरासनित्यं महामध्यप्रियेण समन्वितं मधुत्वं गजवर्गसमाप्तं मधुपक्वं समर्पयामि। स्नानं पञ्चामृत रोहण गणनायक गणादितं सर्वं नमः गणपूजित पञ्चामृतस्नानं समर्पयामि। गंगादि सर्वत्र स्नानं करिष्य सुमाकृत समस्ते शोभितक स्नानं समर्पयामि। रक्तस्व द्वयं चारु देवयौमुत मंगलं शुभप्रद नित्यं लंबोदरय हरमित्मजा वस्त्रयोगं समर्पयामि। रजितं ब्रह्मस्वत्रं च काञ्चनं चतुर्भुजं महादेव सर्वज्ञं भक्तानां निष्णादायक गोपद्विकं समर्पयामि। पंचां चन्दनातुरु कर्पूति कस्तूरि कल्प कुङ्कुमार्चित विलेपनं सुरष्टे प्रीत्यर्थं प्रीतिव्रतं गन्धं समर्पयामि। अक्षतं धवलं दिव्यान् सासिलं तुण्डुलं शुभं गृहन् परमानन्द संभूपुत्रे नमस्तुते अक्षरं समर्पयामि। सुगन्धानि च पुष्पाणि जातिकुन्दमुखानि च एकविंशस्य पत्राणि स्वयं संगृह्णाति मोक्षे पुष्पाणि पूजयामि। आगामी पूजा गणेशाय नमः पाद्यं पूजयामि। एकदन्ताय नमः गल्पं पूजयामि। शूर्पकर्णाय नमः जनान् पूजयामि। विघ्नराजाय नमः धनुं पूजयामि। अभूवासनाय नमः ऊरं पूजयामि। हेरम्बाय नमः कटिं पूजयामि। लंबोदराय नमः उदरं पूजयामि। गणानाय नमः नाभिं पूजयामि। गणेशाय नमः हृदयं पूजयामि। स्तवकर्णाय नमः कंठं पूजयामि। स्कन्दराजाय नमः स्कन्द पूजयामि। पाशस्ताय नमः हस्त पूजयामि। गणावक्राय नमः वक्रं पूजयामि। विघ्नहराय नमः नेत्रं पूजयामि। स्वर्थकर्णाय नमः कर्णं पूजयामि। फलचंद्राय नमः ललाटं पूजयामि। स्वरलेश्वराय नमः शिरं पूजयामि। विघ्नराजाय नमः सर्वाणि गानि पूजयामि। अदैक वंशिक पूजा व्रत पूजा ఒకసారి నిల్చొని తర్వాత కూర్చో. మూడు చిన్న మనకి మూడు ఎవరో వసు కదా నువ్వు కదా చెప్పాలి చాలా అజ్జానికి అయిపోతాం బాగుంది మమ్మీ నువ్వే నన్ను అక్కడ జబ్బుతో ఉంటా చూడు ఇక్కడ ఇది అని అంటారు
सुमुखाय नमः माचीपत्रं पूजयामि गणाधिपाय नमः बृहत्त्रिपत्रं पूजयामि उमापत्राय नमः बिल्वपत्रं पूजयामि गजाननाय नमः वरयोगं पूजयामि परशुवाय नमः दुत्रपत्रं पूजयामि लंबोदराय नमः बदरीपत्रं पूजयामि बृहद्गजाय नमः अपार मार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः चातापत्रं पूजयामि विकटाय नमः करविक्रपत्रं पूजयामि विघ्नदन्ताय नमः विष्णुगात्रपत्रं पूजयामि वटवे नमः दाडिमीपत्रं पूजयामि सर्वेश्वराय नमः देवपत्रं पूजयामि फलचंद्राय नमः मरवकपत्रं पूजयामि हेरंबाय नमः सिंधुवर्णपत्रं पूजयामि स्वर्णकर्णाय नमः जाजीपत्रं पूजयामि सुरगजराय नमः गणकीपत्रं पूजयामि ईबवक्राय नमः शमीपत्रं पूजयामि विघ्नकाय नमः अश्वत्थपत्रं पूजयामि सर्वश्रेयाय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि श्री गणेशाय नमः एकविंशति पत्राणि पूजयामि श्री विनायक अष्टोत्तर शतनाम। ओम गजाननाय नमः ओम गणाधीशाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम द्वामुखाय नमः ओम द्वामुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम कृतिने नमः ओम समप्रदाय नमः ओम सुखनिधये नमः ओम सूरद्रक्षाय नमः ओम सुरादिकर्णाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम लंबोदराय नमः ओम श्रीगवय नमः ओम महाधराय नमः ओम मधुकंठाय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलेश्वराय नमः ओम प्रमदाय नमः ओम प्रणमाय नमः ओम प्रज्ञाय नमः ओम विघ्नकर्णाय नमः ओम विघ्नकांताय नमः ओम विघ्नेश्वराय नमः ओम विराटकर्ताय नमः ओम श्री पतये नमः ओम वाचकाय नमः ओम शृंगारिणे नमः ओम आश्रित वत्सलाय नमः ओम श्री ओम शिवप्रियाय नमः ओम श्री विष्णुकर्णाय नमः ओम शाश्वताय नमः ओम बलाय नमः ओम बलोपेताय नमः ओम भावात्माय नमः ओम पुराणपुरुषाय नमः ओम कृष्णे नमः ओम कृष्णवेत्नाय नमः ओम अग्रज्ञाय नमः ओम अग्रविद्याय नमः ओम अग्रयाय नमः ओम मंत्रत्वाय नमः ओम स्वामी करप्रदाय नमः ओम सरस्वती नमः ओम सर्वपास्याय नमः ओम सर्वकर्णे नमः ओम सर्वनेत्राय नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम सर्वसिद्धिये नमः ओम पंचसहस्राय नमः ओम पार्वतीतनये नमः ओम प्रभवे नमः ओम कुमार गुरुवे नमः ओम अक्षोभयाय नमः ओम कुंजरासुरभंजनाय नमः ओम प्रयोदयाय नमः ओम मोदिकप्रियाय नमः ओम कांतिमते नमः ओम बुद्धिमते नमः ओम कामने नमः ओम कपिदप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपे नमः ओम ब्रह्म विद्यादातने नमः ओम जिष्टवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्ति विद्याय नमः ओम जितमत्माय नमः ओम ऐश्वर्यकारिणे नमः ओम ज्वयसे नमः ओम यक्षकिन्नर सेविताय नमः ओम गंगासुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीर निधाय नमः ओम वटके नमः ओम अभिवर्षितवटाय नमः ओम ज्योतिष्ये नमः भक्ति धनये नमः ओम भगवते नमः मंगलप्रदाय नमः ओम अवत्याय नमः ओम अक्रस्तुत पराप्राय नमः सत्यनिधाने नमः सपये नमः ओम सरस्साम्बुनिधये नमः ओम महेशाय नमः
दिव्यांगाय नमः मेकराय नमः ओम समस्त देवमूर्तये नमः ओम सहिष्णवे नमः ओम सततोन्ये नमः ओम विघ्नहारिणे नमः ओम विघ्नेश्वराय नमः ओम तप्तये नमः ओम कल्याण गुरुवे नमः ओम उन्मत्त वेशाय नमः ओम अपराजिते नमः ओम समस्त दारिणे नमः ओम सर्वेश्वराय नमः ओम अप्रचित बाहुले नमः ओम विघ्नेश्वराय नमः ओम वरसिद्धि विनायकाय नमः श्री विनायक बताता बताओ పైన స్వాపాలకి ఉంటాయి కదా శ్లోకం దశగజం గుగ్లోపేతం అదే గాయత్రి ఉంటుంది వెళ్ళిపోతున్నా రసాయనం గులోపేతం దశగజం గుగ్లోపేతం అక్కడ ఉంటుంది ఒకటి ప్రమిద పెట్టారు ప్రమిది ఆర్తం ఆర్పెట్టు గదాగజం గుగ్లోపేతం సుగంధితం సమోన్నతం ఉమా సుత సుమ నమస్తుభ్యం మహా గృహణ పరద్వేత ధూప మాగ్నతే శౌచ్యం త్రివక్త సంహితం మహా వర్ణ గృహణ మగ్న జబితం ఈశ్వరపుత్రే సమస్త దీపం దర్శయామి సుగంధం సుగంధం మొగదం కృత ప్రాచితం నైవేద్యం బృహత్పితం దేవం చనవ్రతకల్పనం భక్ష్యం భక్ష్యలోచనం జోష్యం పానీ చ వేచనం ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక మహా నైవేద్యం సమర్పయామి పూగిల్ ఫల సంయుక్తం నారావళి దళైవృత్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రీతి గృహీతం తాంబూలం సమర్పయామి సదా సంగన విఘ్నేశ విష్కలాన్ని ధ్యానించ భాంతం సిద్ధిత భగవాన్ స్వీకృత వినాయక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ముద్ర గాత వర్తస్ఫుత కర్పూర సహిత నీరాజనం మాయాదత్తం మహాగృహణ వరదూత నీరాజనం సమర్పయామి యాని కాని పాపాన్ని జన్మానంతం జాలి ప్రాణస్ఫుత ప్రదర్శన పదే పదే పాపోహోం పాపకర్మే పాపాత్మ పాప సంహితం త్రాహి మాంకితం దేవం శరణాగత వత్సల అనాదితం శరణం నాస్తి తమేవ శరణం నమ తమస్మి రక్ష గణాధిపత ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి శ్రీ వినాయక వ్రతకల్పం శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విఘ్నేశుడికి భారతదేశంలో చాలా కాలంలో పూర్వం చంద్రవంశానికి
చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్ళతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ శౌనకాది ఋషి ప్రముఖులను అనేక పురాణ రహస్యాలను బోధించుకున్నాడు. సూత మహామునిని దర్శించాలి. నమస్కరించి, అయ్యా, మేము మా దయాదులచే దాగా చేయబడిన ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాము. ఈ కష్టముల నుండి గడిచి మా రాజ్య వైభవమును మరలా మాకు లభించేందుకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడికి వినాయక రకము చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి ఉన్న శివుని సందర్శించి తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరణ వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము ఆయన వినాయక వ్రతము అనేది ఒకటి ఉన్నది. దీన్ని భాద్రపాద శుద్ధ చదువు నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్ర లేచి స్నానం చేసి సూచించుదై నిత్య కర్మలను నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశుడిని బొమ్మ చేసి తమ ఇంటి ఉత్తర దిక్కున పండ్లు కానీ బియ్యం కానీ మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్నేర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పువ్వు పాత్రలతో పూజించి ధూపాలను వేరు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమునికి ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ
పురాణ పాఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులయ విప్రులకి దక్షిణ తాంబూలూలిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భోజ్యతులతో భోజనం చేయాలి. మరణాలు ఉదయం స్నాన సంధ్యలో పూర్తి చేసుకొని అనంతరం పునఃపూజను చేసి సత్యానుసారంగా గణపతి మౌంజీ కృష్ణుజయ దండకు మందు కొలచి ఇతర బ్రాహ్మణులను దీక్షణ భోజనం తాంబూలదారుతో తృప్తులను చేయాలి. ఆ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వారికి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములను సిద్ధిస్తాయి. కుమారస్వామి అన్న అని వ్రతాలలోకి అత్యుత్తమైన వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వులు అందరి చేత ఆచరించబడింది. ఆచరించబడింది సుమ అని చెప్పాడు. ఆ విధంగా షణ్ముఖుని శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసిన వెంటనే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి వ్రతం చేయడం వలనే తను ప్రేమించిన నల మహారాజును పెళ్ళాడింది. శ్రీకృష్ణుడంటే వాడు కూడా ఈ వ్రతం చేయడం వలనే శ్యామంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలు ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెప్తాను విను. సమంతకోపాఖ్యానం. సత్రాజిత్తుడు ఒక రాజు యొక్క భక్తిని మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమని ప్రసాదించాడు. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్ము అని సత్రాజిత్తుని అడిగాడు. కానీ సత్రాజిత్తుడు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తుడైన వాడు ఆ మణి పొందిన హారాన్ని తను ధరించి అడవిలో వేటకి వెళ్ళాడు. అక్కడ సింహం అతనిని వధించి ఆ మణి యొక్క మాంసంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే బలుక రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ సమర్థకమని ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి దాన్ని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తుడు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా దానిని నమ్మసాగారు. ఆ వార్త విని
బలరాముడి ఓదార్స్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడు ఓదార్స్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడదు. వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుని బింబం చూడటం వలనే నాకి అపవాదు కలిగిందని చెప్పారు. చంద్రుని ఆపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు శ్రీకృష్ణుని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట. శ్రీ వినాయకుడు జన్మదినమైన ఒకనొక భాద్రపాద శుద్ధ చవితి నాడు కైలాసంలో కూర్జ రూపాధరుడైన విఘ్నేశ్వరుడిని ఆనందంతో తాండవం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న చంద్రుడు చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించి వినాయకుడు ఓడి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసే వాళ్ళందరూ నీలపనిందల పాలైపోయేదరు కాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఆ కథ చెప్పుకొని ఆ కథాక్షతలని ధరించిన వారు త్వరలోనే అపవాదం నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యం పొందుతారని వరం ఇచ్చారు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడటం జరిగింది. అందువలన ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత సహితంగా ఆ వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకొని కాదాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను ఆపుకోనేందుకు గాను బయలుదేరాడు. జాంబవంతుడు మరియు సత్యభామ పరిణయాలు. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి చుట్టూ వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతక లేబర్ని కానీ చెంతలో ఉన్న సింహపు అడుగుజాలను చూసి వాటిని వెన్నంటే వేలి జాంబవతిని జాడను తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవతుడు కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాడోలకి కేలికందుకోకుండా కట్టి ఉంది శమంతకమని. దానిని తీసుకుపోయిన శ్రీకృష్ణుడు జాంబవతుడు విరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శమంతకమణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యమానితోనూ మరలి వచ్చిన శ్రీకృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మరిని సంక్రాంతికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు అవమానించి
నిందించినందుకు సిగ్గుపట్ట సత్రాజితుడు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజు వ్రతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగరమదన్నప్పుడు ధనగుడు సీతాన్వేషణ శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయాలను పొందాడు. తన వ్రతం చేసిన భక్తుడు దర్శన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు. కనుక సిద్ధి వినాయకుడు అంటారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతువుడు పూజించినట్లు అయితే మరే జన్మలను వైదవ్యాన్ని పోతున్నారు. కాబట్టి ధర్మరాజా వ్రతం చేసి నీ శత్రువును గెలిచి మరలా రాజ్యాన్ని పొంది సమస్త బ్రహ్మక్షత్రియ వైశ్య శుద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఆయుష్యాలను పొందారు గాక అని శుద్ధుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువుని గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషేకం అయ్యాడు. తొందము లేక తంతము తోడుకు కదా ఈ కోరిక రైట్ ఈ పాటకు రావాలి అందరికీ. జగన్ అయ్య నీకంటూ నేనయ్యా ఉండాలి మీరు దండ్రి పంపై కమని అయిన కమని ప్రార్థన చదివి ఇందులో మంగళవారం హస్తకం నిండిగా గజ్జలం మెల్లగా మందహాసం కొండకు గుజ్జులు గోడని విచ్చరెక్కగా జయించు ఓయి గణాధిప నీకు మొక్కజన్ గణనాథుని కలుసుకుని విఘ్నుపతిని దళచిన పనిగా దళచుతనే అన్ని హెరంబుని దళచదే నా విఘ్నుమూలని తలొకట కొరకును అటకులు కొబ్బరి పలుకులు చెట్టి బెల్లము నానప్రాలు చెరుకు రసమును నీటి లక్షు నగ్గర సుతునకు పట్టుదలగా విందు చేసి
ప్రార్థించు మధ్యం వెంకటేశ్వరుడు వందనాలు. ఓ వచ్చ గణపయ్య నీ వంట నేనయ్యా ఉండ్రాల మీదికి దండు. ఓ వచ్చ గణపయ్య నీ వంట నేనయ్యా ఉండ్రాల మీదికి దండు పంపు. గణపయ్య నీ పంపు నేనయ్య ఉండాల మీదకి దండు పంపు. కమ్మ నేనే కడుపు తప్పు బొజ్జ వేరంగా తనచు పరులు కొనచ్చు. జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెంలోను వేవి కొండలవన్నీ కలిసిపోయి మెండుపోయి హారములు మెడ నిండా వేసుకొని దండి దాహారిని. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి పద్యంతు జన్మాలయంతు బాసిర స్తోత్రంతు పాపకంతు సోమ స్కందనేతు సుందరాకండ శ్రీ గణనాథకు. జయమంగళం నిత్య శుభమంగళం. ఏళ్ళ వచ్చ వదనంబు బగైన తొండంబు తోడకొరకు గలుగుజోగైన మూషికము సారథి నెక్కడుచు భావ్యముగా దేవగణపతి పతికినప్పుడు ప్రేమంతు శుభమంగళం. చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తండేగు తామరగలుగు పుష్పజాలము తెచ్చి పూజించు. నేనెప్పుడు బహుమతి గణపతికి బాహుగాను. జయమంగళం నిత్య శుభమంగళం. जय गणेश महाराज की जय. गणपति बप्पा की, श्री विघ्ननाथ की, श्री गणनाथ की जय. जय गणेश जय गणेश जय गणेश जय गणेश. గణపయ్య నీ బంతు నేనయ్య ఉండ్రాలు మీరికి దండి బంతు. కమ్మని నేయైన క్రమద్ద సొక్కైన భద్రంగా జయమంగళం నిత్య సోమంగళం. జయమంగళం నిత్య సోమంగళం. వెండి పల్లెంలోన వేయి జయమంగళం సోమంగళం. జయమంగళం నిత్య సోమంగళం. Papa Moria. అక్షంతలు వేసి అక్షంతలు వేసుకోవాలి. దేవుడి పైన వేసి ఫస్ట్ ఇది దేవుడు ఇలాగా తర్వాత పెట్టుకొని ఆపేనా? ఆగు. రక్షణ చేయండి.
यानी कानी पापानी जन्मांतर कृतानि जन्मानि पदे पदे पापाहं पापकर्मं पापं अन्यथा शरणमपि त्वमेव शरणमः तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिपति सिंहासनाधिपति आत्मरक्षणं प्रयामि మూడు ఇంకా మూడు కాస్త వేయాలి. ఓకే ఆపేనా? जय गणाधिपा बोलो गणपति महाराज की जय జై జై ఆపేస్తా.